కాంట్రాక్ట్ లెక్చరర్లపై కక్ష, రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం. ఒత్తిడికి గురై 2 నెలల్లో 4 కాంట్రాక్ట్ లెక్చరర్ల మృతి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసిన వైఎస్ జగన్. ఈసీకి టీడీపీ ఫిర్యాదుతో కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆగిన ప్రక్రియ. 5,000 మంది ఆర్తనాదాలు పట్టించుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగాళం సభలో బాబు చెప్పిండు. అయ్యాలు చెప్తుడు, అయ్యా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చెప్పిండు. ఇప్పుడు ఏం చెబుతురు? మీరు పని లేక కానీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించిన క్రమబద్ధీకరణ, వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు. ఎప్పుడు చెప్పిండు? ఇది 2024 ఏప్రిల్ 28న కోడుమూరులో. అయ్యాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చెప్పిండు. ఇలా బాధ్యత తీసుకునే ప్లేస్లో ఉండు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట అన్న చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకునే ప్లేస్లో జస్ట్ ఒక జీవో చేస్తే అయిపోద్ది. 5,000 మంది కుటుంబాల్లో వెలుగు నింపొచ్చు. ఎందుకు నింపడు? అయ్యాలు ఓట్లు ఉన్నాయి కాబట్టి చెప్పిండు, ఇవాళ ఓట్లు లేవు కాబట్టి మాట్లాడు. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చెబుతాడు నాది పూచి అంటాడు, జమేదారు నాది అంటాడు. ఇక కింద ఇంకొక ఆయన చెప్పిండు, పవన్ కళ్యాణ్ గారు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చెప్పిండంటే ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తుంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజేషన్ పోరాడతా. 2017 డిసెంబర్లో కాంట్రాక్ట్ లెక్చరర్లతో ముఖాముఖిలో పవన్ కళ్యాణ్. 2017 ఇప్పుడు కాదు, అంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. మరి పోరాటం ఎడిపోయింది, అడిగేది ఎడిపోయింది, ప్రశ్నించేది ఎడిపోయింది, అంటే ఏం లేదు. ఇగో ఇట్లా ఉంటుంది రాజకీయ నాయకుల కథ. ఎట్లా ఉంటుందంటే అవసరానికి తగ్గట్టు, అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా, అవసరం తీరాక ఇంకొక రకంగా. ఇవాళ వీళ్ళకి అవసరం తీరింది కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడట. 5,000 కుటుంబాలట, దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే దాంట్లో విద్యాశాఖ లెక్చరర్లే 5,000 మంది ఉన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, పాలిటెక్నిక్, ఈ 3 కలిపి. ఈ 5,000 మంది లెక్చరర్లు తెలంగాణలో రెగ్యులరైజేషన్ అయింది, 2 ఏళ్ళు అయింది. ఒక పెన్ను సంతకంతో కేసీఆర్ చేసిండు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి? జగన్మోహన్ రెడ్డి ప్రాసెస్ చేస్తుంటే అప్పుడేమో ఆపే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఆపింది. మరి ఇప్పుడు మీరే వచ్చారు కదా, ఎందుకు చేయట్లేదు అనేది వాళ్ళ ఆర్తనాదాల ఆవేదన. ఈ ఆవేదనలో, ఆందోళనలో, ఈ టెన్షన్లో ఒక 4-5 గుండెపోటు వచ్చి చనిపోయారట. మరి ఇంకెంతమంది చనిపోతే మీకు కనువింపు అయింది, కళ్ళు తెరుస్తారు, మీకు ఎప్పుడు జ్ఞానోదయం అయింది అనే విషయాలపైన వాళ్ళ ఆర్తనాదాలు. లెక్చరర్లపై కక్ష సాధిస్తున్నారు. వాళ్ళ దాదాపు 4 చనిపోయారట 2 నెలలని. మరి వీళ్ళని ఎవడు పట్టించుకోవాలి? హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోపోయా, హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోపోయా. వీళ్ళిద్దరికీ మళ్ళా మూడో ఆయన లోకేష్ గారు, ఆయనే ఇవాళ విద్యాశాఖ మంత్రి. మళ్ళీ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హామీ ఇచ్చిన? ప్రజాగళంలో. ప్రజాగళం పెట్టింది ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు ఇలా విద్యాశాఖ మంత్రి. ఆ ప్రజాగళంలోనే హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2017 ఉద్యమం చేస్తానన్న ఆయన ఉప ముఖ్యమంత్రి. ఈ ముగ్గురు దలుచుకుంటే 3 నిమిషాలు కూడా పట్టదు. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ 3 నిమిషాలు పట్టింది. ముగ్గురికి ఇట్లా దలుచుకుంటే, చెయ్యాలి అనుకుంటే, వాళ్ళపైన నిజంగా కక్ష లేదు అనుకుంటే. దేనికి కక్ష మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ప్రాసెస్ చేసిండు, ప్రాసెస్ మొదలుపెట్టిండు కాబట్టి పేరు ఆయనకు వస్తుంది అనుకుంటున్నారా? పేరు ఎవడికి వస్తుందో చెయ్యండి ఫస్టు, చేస్తే తలుచుకుంటారు కదా అనేది వాళ్ళ ఆవేదన, వాళ్ళ పాపం ఆక్రందన. వాళ్ళు పట్టించుకుంటూ లేడు. ఇది కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి